అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం ఈ వీడియోలో భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే భర్త ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. అప్పుడే ఆ తల్లి అనుగ్రహం మన యందు ఉన్నట్లు. భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవే. ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకొని కూర్చుంటుందని గ్రంథాల్లో ఋషులు చెప్పారు. భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది. అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఇంట్లో ధనం మిగలాలి అన్నా, ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా, భర్త సంపాదన పెరగాలి అన్నా స్త్రీలు తెలిసి తెలియక కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. కొన్ని నియమాలను పాటించాలని తాళపత్ర గ్రంథాలలో చెప్పారు. మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు. అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీసుకు కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు. అంటే మీ భర్త ఆఫీసుకి పనికి వెళ్ళిన తరువాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు. ముహూర్త కాలం అంటే 1 గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళిన 1 గంట వరకు బట్టలు ఉతకకూడదు. అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడ్చకూడదు. చెత్త ఇంటి బయట వేయకూడదు. కొంతమంది స్త్రీలు భర్త ఆఫీసుకి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు. కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది. అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు, తగ్గిపోతుంది. కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తరువాత 1 గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు. స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి. పసుపులో యాంటీబయాటిక్ ఉండటం వల్ల ఎటువంటి క్రిములను దరిచేరనివ్వదు. ముఖానికి పసుపు రాసుకోవటం వల్ల మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి. చాలామంది ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, కానీ పాపిట్లో కుంకుమను ధరించరు. కేవలం పెద్ద ముత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమను పెట్టుకోవాలి అనుకుంటారు. అలా అనుకోవటం తప్పు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమను తప్పకుండా పెట్టుకోవాలి. లక్ష్మీదేవి స్థానంలో పాపిటి కూడా ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా మట్టి గాజులను ధరించాలి. అలాగే తలలో పూలు కూడా పెట్టుకోవాలి. అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు ఎప్పుడూ మెడలో మంగళసూత్రం వేసుకోవాలి. అలాగే కాలికి మెట్టులు పెట్టుకోవాలి. ఇలా పంచమంగళాలు ధరించాలి. ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని, అలాగే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఈ కాలంలో పొరపాటును కూడా స్త్రీలు నిద్రించకూడదు. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. స్త్రీలే కాదు, ఈ సమయంలో ఎవరూ కూడా నిద్రించకూడదు. పూర్వకాలంలో చక్కగా ఉదయం 6 గంటలకు నిద్ర లేచేవారు. అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత 2 మెతుకుల అన్నాన్ని తీసుకొని దానిని 1 చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది. కేవలం 2 మెతుకుల అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లో ఉంటుంది. అదేవిధంగా భర్త మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో క్షవరం చేసుకోవటానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదని భార్య చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలియదు. స్త్రీలైతే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి. అదేవిధంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తిరించకూడదని చెప్పండి. భర్త ఒక్కసారి ధరించి విడిచిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు. అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేదా నీటితో అయినా జాడించి పిండి ఎండలో ఆరవేసి తరువాత మీ భర్తకు ఇవ్వండి.
అంతేకాని మాసిన బట్టలను మీ భర్త మళ్ళీ మళ్ళీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎన్ని పనులున్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం 2 పూటలా లక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. గులాబీ పూలు, మందారం పూలు, చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి. ఎండు ఖర్జూరాలు అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత తప్పకుండా కనకదార స్తోత్రం లేదా శ్రీ స్తోత్రం చదవండి. ప్రతి శుక్రవారం మీరు కనకదార స్తోత్రం, శ్రీ స్తోత్రం చదవటం ప్రారంభించారు అంటే కొద్ది కాలంలోనే ఇంట్లోకి అష్ట ఐశ్వర్యాలను, సకల సంపదలు వస్తాయి. ఇది పరమ సత్యం. ఎవరైతే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదువుతారో వాళ్లకు కుబేరుడితో సరిసమానంగా ఉంటారని, అన్ని సంపదలను పొందుతారని జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. కనుక ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదవండి. అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా, ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి. మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరంని చేతిలో పెట్టి తినమని చెప్పండి. అతను తిన్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్లు ఇచ్చి చిరునవ్వుతో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి, ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి. అలాగే పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతుర్లకు కావాల్సిన వస్తువులను సమకూరుస్తూ ఉంటారు. కానీ మహిళలు పుట్టినింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులు తెచ్చుకుంటే భర్తకు అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తగారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది. అదేమిటంటే తల్లిదండ్రుల ప్రేమ. ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి. అత్తారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రుల్లాగా భావించాలి. అత్తమామలు కూడా ఆమెను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలి. కాబట్టి మహిళలు పుట్టినింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి. పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది. అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తగారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది. ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వస్తూనే ఉంటారు. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన వస్తువులను చూస్తే ఇది నా కోసమే అని అంటూ వస్తువుల్ని తీసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా ఆడపిల్లలు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు. అలా తీసుకొని వెళ్ళే వస్తువులు కిరాణా సామాన్లు, బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, తినుబండారాలు, అమ్మ చీరలు, నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా అమ్మ ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకు వెళ్ళకూడదని పెద్దలు అంటున్నారు. మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకొని ఉంటే వాటిని వెంటనే తిరిగి ఇచ్చేయండి. మరి ఏ వస్తువులు తీసుకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానివలన మీ పుట్టింటికి అత్తారింటికి మధ్య కలిగే ప్రభావాలు అరికట్టండి. సాధారణంగా పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు, స్వీట్లు, మసాలాలు, కిరాణా సామాన్లు, పిండి వంటలు, పచ్చళ్ళు ఇలా అమ్మవారింటి నుండి సామాన్లు కానీ వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువులు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పుట్టింటి నుండి తీసుకుని పోయే ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లలకు ఎంతో మమకారం ఉంటుంది. పుట్టింటికి ఆడపిల్లలకు ఉన్న సంబంధం విడదీయరానిది. అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిగా పదునుగా ఉండే వస్తువులు, కత్తెర, కత్తులు, చాకులు, సూదులు, కత్తిపీట లాంటి వస్తువులను ఎప్పుడూ కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు. అంతేకాదు పుట్టింటి నుండి మెట్టినింటి మధ్య విభేదాలు వస్తాయి. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి. కాబట్టి పదునుగా ఉండే వస్తువులను, ఇనుప వస్తువులను పుట్టింటి నుండి ఆడవాళ్ళు అస్సలు తెచ్చుకోకూడదు.
పలుగు, గొడ్డలి ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుండి అత్తవారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకొని వెళ్ళకూడదు. ఇలా చేశారంటే మాత్రం మీకు కుటుంబంలో కలహాలు వస్తాయి. అత్తవారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది. కొంతమంది అమ్మలు కూతుర్లకు మసాలా సామాన్లు, వడియాలు ఇచ్చి పంపిస్తారు. అలాగే పండించిన లేదా చౌకగా వచ్చిందని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు. కానీ చింతపండు అలాగే ఉప్పును పొరపాటును కూడా పుట్టింటి నుండి స్త్రీలు తెచ్చుకోకూడదు. తెలియక చేస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. పుట్టింటికి మెట్టినింటికి మనస్పర్ధలు వస్తాయి. వీటితో పాటు బియ్యం కొలవటానికి వాడే డబ్బాలు, అలాగే చేట, రోకలి, రోలు వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తీసుకురాకూడదు. అలాగే తిరగలి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకుంటే మెట్టినింట్లో మనస్పర్ధలు కలిగి గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది పత్తి పండిస్తారు. అటువంటి వారు ఆడపిల్లల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసి ఆ ఒత్తులు కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఇలా ఆ ఒత్తులు కూడా మహిళలు పుట్టింటి నుండి తీసుకోరాకూడదు. ఇలా తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. అలాగే అత్తమామలతో విభేదాలు వస్తాయి. పుట్టింటి వారి సంపద హరించుకుపోతుంది. అలాగే కొంతమంది ఇళ్లలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొబ్బరి ఆకులతో చేసిన చీపుర్లు కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అలా చీపురుని కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం. శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవాళ్ళు మెట్టినింటికి చీపురును అసలే తీసుకురాకూడదు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు, మిరపకాయలు పండించినప్పుడు ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి పంపుతూ ఉంటారు. వీటిని కూడా అస్సలు తీసుకోకూడదు. అలాగే చేదు వస్తువులను అంటే కాకరకాయ, మెంతికూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. అలాగే కారం, పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు. సాధారణంగా పుట్టింటి వారి ఇంట్లో పండినవే కదా, ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నామని ఎంతో ప్రేమగా ఇస్తారు. అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే పుట్టింటికి మెట్టినింటికి అసలు మంచిది కాదు. పుట్టినిల్లు చల్లగా ఉంటేనే కదా మీరు మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి మేము చెప్పిన ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు. పుట్టింట్లో పూజ గదిలో ఉండే దీపం, కుందులు, గంట, హారతి పళ్ళెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తీసుకురాకూడదు. అలా తెచ్చుకుంటే మీ పుట్టింట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు. మీతో పాటు వెళ్ళిపోతుంది. కాబట్టి పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.